భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తూ ఉండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించారు. మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. అయితే క్రమంగా వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని, ఇవాళ మూడో ప్రమాద హెచ్చరికను విరమించే అవకాశం కూడా కనిపిస్తోందని చెప్పారు అధికారులు. గోదావరి ఉధృతి నేపథ్యంలో ఉన్నతాధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ఇవాళ సెలవు కూడా రద్దు చేశారు కలెక్టర్. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, కార్తీక్, గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. గత వారం రోజుల నుంచి చూస్తున్నాం గోదావరి వరద అనేది ఫ్లోటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడిని ఆ ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండి నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమేణా గత వారం రోజుల నుంచి కూడా గోదావరి ఫ్లోటింగ్ అనేది కంటిన్యూస్గా 2 రోజులు తగ్గినా కానీ మళ్ళీ 2 రోజులు పెరుగుతూ సంబంధించి వస్తుంది. ప్రస్తుతం కాళేశ్వరం, పేరూరు వద్ద కొంత తగ్గుముఖం పట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే రానున్న 48 గంటలు మాత్రం అత్యంత కీలకమని కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం గోదావరి కొంత తగ్గినా కానీ మళ్ళీ పెరిగే అవకాశాలున్నాయని కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మొత్తం 18 గ్రామాలు, ముంపు ప్రాంతాలకు సంబంధించి 18 గ్రామాలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఆహారం కానీ ఇతర ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అధికారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఛత్తీస్గఢ్లో కూడా కొంత వర్షాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తాలిపేరు ప్రాజెక్టు కూడా వరద ఫ్లోటింగ్ అనేది కొంతమేర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 50,000 క్యూసెక్లు మాత్రమే తాలిపేరు ప్రాజెక్టుకు వస్తున్న నేపథ్యంలో 45,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇది కంటిన్యూ ప్రాసెస్గా మరో 1 రోజుల పాటు కూడా వర్షాకాలం ముగిసేంత వరకు కూడా గోదావరి ఫ్లోటింగ్ ఉంటుంది. కాబట్టి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు అధికారులు కూడా ప్రస్తుతం ఇవాళ సెలవు కూడా రద్దు చేశారు. 48 గంటల పాటు ఖచ్చితంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కూడా చూడాలని కూడా అధికారులకు, స్థానికంగా ఉన్న అధికారులు కూడా జిల్లా కలెక్టర్ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ప్రస్తుతం గోదావరి వరద ఫ్లోటింగ్ అనేది ప్రస్తుతం కొంత మేర తగ్గుముఖం పడుతున్నా కానీ మళ్ళీ పెరిగే అవకాశాలున్నాయని కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఏపీకి మాత్రం రాకపోకలు నిలిచిపోయాయి. కార్తీక్, రైట్ మహేందర్.